హాయ్ చెల్లెలు, ఇవాళ ఒక స్పెషల్ రెసిపీని అయితే మీ అందరికి పరిచయం చేయబోతున్నా. అదే వాకాయ పచ్చడి. మీ సైడ్ వీటిని ఏమంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి. మా సైడ్ అయితే వాకాయలు అని పిలుస్తారనమాట. ఈ పచ్చడి చేయడానికి చాలా పేషెన్స్ అండ్ ఓపిక చాలా అవసరం అండి. అంత టైం టేకింగ్ ప్రాసెస్. నేను చూపించే వాకాయలు 1/2 కేజీ అయితే ఉంటాయి. వీటిని నీట్ గా వాష్ చేసేసుకుని పొడికలతో తడి అనేది లేకుండా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. సో ఇలా తుడిచేసుకున్న వాకాయని 2 భాగాలుగా అయితే కట్ చేసేసుకోవాలి. సో మధ్యలో అయితే సీడ్ అనేది ఉంటుందండి, దాని అయితే ఖచ్చితంగా తీసేసుకోవాలి. లోపల ఉన్న సీడ్స్ అన్ని తీసేసుకున్న తర్వాత మళ్ళీ పొడికలతో మళ్ళీ తుడిచేసుకోవాలన్నమాట. మొత్తం అన్నిటిని కూడా ఇలా తుడిచేసుకున్న తర్వాత వీటిని అయితే 2 భాగాలుగా అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు పచ్చడిలో కలపడం కోసం మిక్సీ జార్ పెట్టుకుని 10-15 వెల్లుల్లి, 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర అయితే వేసేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసేసుకుని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వాకాయల ముక్కల్లోకి పొడినంతటిని వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ మెంతిపొడిని కూడా వేసేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మీ దగ్గర పెద్ద స్పూన్ ఉంటే గనక పచ్చి ఆయిల్ అనేది 1 స్పూన్ అయితే వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. పచ్చి ఆయిల్ అంటే మరిగించలేని ఆయిల్ అనమాట. మీరు ఏ ఆయిల్ కావాలంటే ఆ ఆయిల్ అయితే యూస్ చేసుకోవచ్చు. 1/2 కేజీ కుకింగ్ ఆయిల్ ని గోరువెచ్చగా మరిగించిన తర్వాత చల్లారాక పచ్చడిలో అయితే కలిపేసుకోవాలి.